దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన తన గ్రంథములో భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, క్లైమాక్స్ ఏంటి, ఫినిషింగ్ టచ్ ఏంటి అనేది మొత్తం మనకి ముందే చెప్పేశాడు తన పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన గ్రంథం ఒక్కటే కాదు, ప్రవక్తల గ్రంథాలన్నిటో కూడా అనేక సంగతులు భవిష్యత్తును గూర్చి, ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి, సంఘ భవిష్యత్తును గురించి దేవుడు మాట్లాడాడు. ఇక ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏమి ఢోకా లేదు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా, ఎన్ని రకాల తిప్పలు పడినా ఆ జాతి నాశనం అవ్వదు. దాన్ని పూర్తిగా నాశనం చేయటం ఎవరి వల్ల కాదు, అది దేవుని ప్రవచనం. చేస్తే దేవుడే వారిని డ్యామేజ్ చేయాలి తప్ప, ఇక ఏ జనానికి కూడా ఆయన అవకాశం ఆయన ఇస్తే తప్ప, లేకపోతే వాళ్ళను ముట్టే సీన్ ఎవరికి లేదు. ఎందుకంటే దేవుడు ప్రారంభం నుండి వారి పక్షం వహించాడు. ఎందుకంటే అబ్రహామును బట్టి ప్రస్తుత ఇశ్రాయేలు ఎంత పరిస్థితిని ఎదుర్కొన్న, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వార్తలు వచ్చినా లేఖనమైతే నిరర్థకం కాదు. మనం ఎప్పుడు కూడా బయట ప్రాపంచిక పరిస్థితులతో పాటు గ్రంథములోకి చూడటం కూడా అలవాటు చేసుకోవాలి. బయట పరిస్థితులతో పాటు గ్రంథములో దేవుడేం చెప్పాడన్న విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ విషయాలు కూడా మనం అన్వేషించాలి. వాటి విషయంలో కూడా మనం గ్రహింపు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి ఎవరు దిగులు పడ్డారు, మాకు ఆలోచన లేదు అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఒకవేళ మీరున్న ఇబ్బందులను బట్టి, మీరున్న సమస్యలను బట్టి మీ బాధలే మీకు అన్ని సమస్యల కంటే పెద్దగా అనిపించవచ్చు. కానీ కొంతమంది భక్తిగల విశ్వాసులకి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు భవిష్యత్తు తెలుసుకోవటం మనకు అవసరమై ఉంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఇశ్రాయేలు భవిష్యత్తు మీద డిపెండ్ అయి ఉంది. అది వింత. ఇశ్రాయేల్లో జరిగే సంఘటనలకు యేసయ్య రెండవ రాకడకు లింక్ ఉంది. కాబట్టి ఇశ్రాయేల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా మనం తెలుసుకొని ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉండాలి. అటుపక్క ఒక దృష్టి వేసి ఉంటేనే ఇక నెక్స్ట్ ఏంటి అనేది మనకి అర్థమైద్ది. కాబట్టి మీరు సెల్ ఫోన్ చూడవచ్చు, టీవీలు చూడొద్దని